Hey guys, welcome to Idiots Figuring Out. First of all, మీ అందరికి చాలా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. నాట్ జస్ట్ దట్ లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. ట్రస్ట్ మీ, ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ మేము చదువుతున్నాం. సో ఒకవేళ మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఒకసారి వెళ్ళి మా కంటెంట్ చూడండి. ఇఫ్ యూ రియలీ లైక్ అవర్ కంటెంట్, గో అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. సో ఈరోజు మా ఈడియట్స్ అందరూ చాలా బిజీ ఉన్నారు, బట్ ఐ హ్యావ్ ఎ టాపిక్ టు ఫిగర్ అవుట్ విత్ యూ గైస్. నాట్ జస్ట్ దట్, ఐ ఆల్సో హ్యావ్ ఎ క్వశ్చన్. ఈజ్ ట్రావెలింగ్ సేఫ్ ఇన్ ఇండియా? మనం ఫస్ట్ రీసెంట్గా జరిగిన ఎయిర్ ఇండియా క్రాష్ గురించి మాట్లాడదాం. అన్ని ఫ్లైట్స్ లాగానే AI-171 కూడా టేక్ ఆఫ్ అయింది. బట్ టేక్ ఆఫ్ అయిన కొంతసేపట్లోనే పైలట్ మేడే కాల్ ఇచ్చాడు. యాక్చువల్లీ మనకు అక్కడ ఏం జరిగిందో తెలియదు, కానీ అన్ఫార్చునేట్గా ఫోర్స్ ల్యాండింగ్ చేయడానికి ట్రై చేశాడు. సో ఈ ట్రై చేసే ప్రాసెస్లో గుజరాత్ మేఘానీ నగర్లో ఉన్న ఒక హాస్టల్కి క్రాష్ చేశాడు. 240 పీపుల్ హు ఆర్ ప్యాసింజర్స్ చనిపోయారు. అట్ ద సేమ్ టైం హాస్టల్లో ఉన్న కొంతమంది చనిపోయారు. లక్కీగా ఒక్కరు మాత్రం సర్వైవ్ కాగలిగారు. అండ్ ఇట్స్ నాట్ జస్ట్ ఎ ప్లేన్ క్రాష్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద నేషనల్ వైడ్ డిజాస్టర్స్ విచ్ ఇండియా వెంట్ త్రూ. ఫ్లైట్ క్రాష్ తర్వాత బ్లాక్ బాక్స్ రికవర్ చేశామన్నారు, ఇన్వెస్టిగేషన్ జరుగుతుందన్నారు. బట్ ఇట్ జస్ట్ హ్యావ్ వన్ క్వశ్చన్. మీరు ఒకసారి ఆలోచించండి, హౌ కెన్ ఫ్లైట్స్ హ్యావ్ ఎ ఇంజిన్ ఫెయిల్యూర్? అంటే ఇంజిన్ చెక్ చేసే వాళ్ళు సరిగ్గా చేయలేదా? ఆర్ ఈస్ దేర్ ఎనీ కాన్స్పిరసీ థియరీ అరౌండ్ దిస్? సో ఆన్లైన్లో రీసెంట్గా ఒక కాన్స్పిరసీ థియరీ చూసాను నేను. దట్ సేస్ ఒక టర్కిష్ ఫర్మ్ ఈ ఇంజిన్ మెయింటెనెన్స్ చేస్తుంది అండ్ వాళ్ళ వల్లనే ఈ ఫ్లైట్ క్రాష్ అయ్యింది అని. యాక్చువల్లీ నిజం ఏంటిదంటే, ఇండియా పాకిస్తాన్తో మనకు వార్ అయిన తర్వాత మనం టర్కీతో అన్ని కనెక్షన్స్ కట్ చేసాం. అండ్ ఆ టర్కిష్ ఫర్మ్ కోర్టులో కేసు కూడా వేసింది దట్ కొన్ని ఇంజన్స్ మెయింటెనెన్స్ వాళ్ళ దాంట్లో ఉంది అండ్ దే విల్ కంటిన్యూ డూయింగ్ ఇట్ అని. బట్ రీసెంట్గా క్రాష్ అయిన ఫ్లైట్కి అండ్ ఆ ఫర్మ్కి ఎట్లాంటి సంబంధం లేదు. ఈ కాన్స్పిరసీ థియరీస్ అనే పక్కన పెడితే మనం మేజర్లీ ఒక క్వశ్చన్ అడగాలి. దట్ ఇండియాలో ఈ ఏవియేషన్ సెంటర్స్కి పర్మిషన్స్ ఎవరు ఇస్తున్నారు? సో మన ఇంజనీరింగ్ కాలేజెస్కి పర్మిషన్స్ ఇచ్చినట్టు ఈ ఏవియేషన్ సెంటర్ కూడా పర్మిషన్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారా? అండ్ ఇఫ్ దే ఆర్ ఆల్రెడీ డూయింగ్ ఇట్, అసలు ఈ పైలట్స్కి, గ్రౌండ్ లెవెల్ స్టాఫ్కి, ఇంజనీర్స్కి ట్రైనింగ్ ఎవరు ఇస్తున్నారు? అండ్ ఇస్ దిస్ ట్రైనింగ్ యాక్చువల్లీ డన్ ఇన్ రైట్ వే? సో ఇఫ్ ఇట్ ఇస్ నాట్ డన్ ఇన్ రైట్ వే, వేర్ ఇస్ ద QC? అసలు క్వాలిటీ చెక్ ఎవరు చేస్తున్నారు? వీటన్నిటికీ ఎవరు ఇవన్నీ అప్రూవ్ చేస్తున్నారు? సో ఈ క్వశ్చన్స్ పట్టుకొని రీసెర్చ్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ఏ ఫ్లైట్ కంపెనీ వాళ్ళు వాళ్ళ ఫ్లైట్ని ఎగ్జామిన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళ ఇంజనీర్సే, వాళ్ళ QC టీమే వాళ్ళని ఎగ్జామిన్ చేసి అప్రూవ్ చేస్తారు. సో అలా కాకుండా ఒక గవర్నమెంట్ బాడీ ఇన్వాల్వ్ అయితే ఈ ఫ్లైట్ కంపెనీస్ కూడా చాలా జాగ్రత్తగా ఉంటాయి దట్ ఆ క్రైటీరియా మీట్ అవ్వాలని. ఆ క్రైటీరియా మీట్ అయినప్పుడు ఇట్లాంటి ట్రాజడీస్ జరిగే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఒకసారి మనం ఫ్లైట్ యాక్సిడెంట్స్ బయటకు వచ్చి ట్రైన్ యాక్సిడెంట్స్, రోడ్ యాక్సిడెంట్స్ చూస్తే 2023 to 2025 మధ్యలో ఆల్మోస్ట్ 100+ ట్రైన్ యాక్సిడెంట్స్ జరిగినాయి. అండ్ ఫర్ రోడ్ యాక్సిడెంట్స్ ఎవ్రీ 4 minutesకి ఒకరు చనిపోతూనే ఉన్నారు. సో దీనికి మనం ఎవరిని బ్లేమ్ చేయాలంటారు? సిగ్నల్స్, రోడ్స్ సరిగ్గా మెయింటైన్ చేయని గవర్నమెంట్దా, లేదా సమ్టైమ్స్ ఓవర్ స్పీడింగ్ ఆర్ రాంగ్ లేన్స్లో పోతున్న మనల్ని? అసలు ఇండియాలో ప్రాణానికి పెద్ద వాల్యూ లేదని నాకు అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, బెంగళూరులో రీసెంట్గా జరిగిన తొక్కిసలాటలో ఆల్మోస్ట్ 12 people చనిపోయినారు. సో గవర్నమెంట్ దీని గురించి క్వశ్చన్ చేసినప్పుడు, కుంభమేళాలో కూడా సేమ్ తొక్కిసలాట జరిగింది, అప్పుడు క్వశ్చన్ చేయని మీరు ఇప్పుడు ఎందుకు క్వశ్చన్ చేసినారు అంటున్నారు. సో ఈ మధ్య ఇది చాలా ఫ్యాషన్ అయిపోయింది. నువ్వెందుకు తప్పు చేసావని క్వశ్చన్ చేస్తే, ఇంకెవరో తప్పు చేశారు అప్పుడు నువ్వు క్వశ్చన్ చేయలేదు, సో ఇప్పుడు నన్ను ఎందుకు క్వశ్చన్ చేస్తావు అని అడుగుతున్నారు. సో ఇట్లా ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటే అసలు బాధ్యత ఎవరు తీసుకుంటారు? సో వీటన్నిటికీ మనం గవర్నమెంట్ని బ్లేమ్ చేసే ముందు కొన్నిసార్లు మనం రూల్స్ ఫాలో అవుతున్నామా లేదా చెక్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. మనలో చాలామంది డ్రైవ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ వాడడం, 2-wheeler వాడేటప్పుడు హెల్మెట్ పెట్టుకోం, రాంగ్ రూట్ వెళ్తాం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తాం. వీటిలలో ఏ ఒక్కటి మీరు చేసినా మీకు గవర్నమెంట్ని అసలు క్వశ్చన్ చేసే రైటే లేదని నాకు అనిపిస్తుంది. యాక్చువల్లీ ఈ వీడియో ఇంటెన్షన్ మిమ్మల్ని భయపెట్టాలని కాదు. మీరు ఒకసారి స్టాట్స్ చూస్తే ఏవియేషన్లో ఫ్లైట్ యాక్సిడెంట్ పర్సెంటేజ్ చాలా తక్కువ. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 0.02% to 1 million ఫ్లైట్స్. మీరు ఈ పర్సంటేజ్ని రోడ్ యాక్సిడెంట్స్తో కంపేర్ చేస్తే రోడ్ యాక్సిడెంట్స్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ. అండ్ రోడ్ యాక్సిడెంట్స్ అట్లీస్ట్ మన కంట్రోల్లో ఉంటాయి. ఫ్లైట్ యాక్సిడెంట్స్ అన్నా వీ హ్యావ్ టు బ్లేమ్ ద గవర్నమెంట్, అదే ఆర్ ఫ్యూ థింగ్స్ విచ్ ఆర్ అవుట్ ఆఫ్ అవర్ కంట్రోల్. ఇప్పుడు మీరు నార్మల్ ట్రాఫిక్ రూల్స్ ఫాలో అయ్యి ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకుంటే ఈ రోడ్ యాక్సిడెంట్స్ పర్సంటేజ్ని కూడా చాలా తగ్గించవచ్చు. సో ఫైనలీ ఐ వాంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్ విచ్ ఐ ఆస్క్డ్ ఇనిషియలీ, ఈజ్ ట్రావెలింగ్ సేఫ్ ఇన్ ఇండియా? ఎస్, ఇఫ్ యూ ఫాలో ద ట్రాఫిక్ రూల్స్ అండ్ టేక్ ప్రాపర్ ప్రికాషన్స్. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మీకు కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి అండ్ వాళ్ళకి చెప్పండి డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండమని. థ్యాంక్ యూ సో మచ్.